ఏదైనా కనపడుతోందా? ఇవాళ ఇప్పటికీ విపక్షం చెప్తోంది మాకు 40% ఓట్లున్నాయి, 40% ఓట్లున్నాయని. కానీ 11 సీట్లు మాత్రమే ఉన్నాయన్నది వాళ్ళకి గుర్తుండట్లా, మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నారు. ప్రజల్లో ఎలాంటి భావం కలుగుతోంది? ఇవాళ పాలకపక్షం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ పార్టీ కార్యాలయాలు అక్రమ కట్టడాలు కాబట్టి కూల్చవలసిందే అన్నటువంటి నిర్ణయం చట్టబద్ధంగా తీసుకున్న తర్వాత కూడా విపక్షం వాదిస్తోంది. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? సార్, మీరు అడిగిన దాంట్లో మొదటగా మనము ఆయన కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ అవ్వాతాతలకు కావచ్చు, లేదంటే అక్క చెల్లెమ్మలకి, లేదంటే వేసినటువంటి డబ్బు, లేదంటే పింఛన్లు ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంటూ కూడా ఆయన చాలా ఆవేశంగా బాధతో కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. దాని తర్వాత మళ్ళీ ఒకటి సందర్భాల్లో కూడా మాజీ ఎమ్మెల్యేలు, లేదంటే మాజీ మంత్రులు ఇట్లా వాళ్ళందరూ కూడా సమీక్ష సమావేశాల్లో కూడా పార్టీ పరంగా చేసుకున్న కార్యక్రమాల్లో కూడా ఆయన చాలా ఆవేదనతో మాట్లాడారు. త్వరలోనే ఇవన్నీ ఛేదిస్తాం, ఖచ్చితంగా మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లోనే మనకు 40% ఓటు బ్యాంక్ అనేది మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం అతి త్వరలోనే మనం ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం అంటూ కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. మరి ఇవాళ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు సార్. ఎందుకు ఇంత అధికారం గతంలో ఇచ్చి 151 సీట్లు ఇచ్చి ఇవాళ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో ఉండి ఇక్కడి నుంచి ఏదైనా సరే ఆయన యాక్టివిటీస్ చేయబోతారు, త్వరలోనే చేయబోతున్నారు అని కూడా అందరూ చర్చించుకుంటున్నారో ఒకసారిగా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి వచ్చింది అనేది ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా తెలియడం లేదు. వాళ్ళు కూడా అంతర్మదలు ఎందుకు మనల్ని అందరినీ ఈ విధంగా వదిలిపెట్టేసి మొత్తం కూడా ఆయన బెంగళూరులో పోయి షిఫ్ట్ అయిపోయి అక్కడ ఎందుకు మరి వస్తారా రారా అనేటువంటి ఒక చర్చ అనేది నడుస్తుంది. ఇక మీరు అన్నట్టు కార్యాలయాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యాలయాలకు సంబంధించి చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయం ఏరా ఇది అక్రమం, లేదంటే రకరకాల అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూములు స్వాధీనం చేసుకుని కేటాయింపులు చేసుకుని రాజప్రసాదాల్లాగా రాజకోటల్లాగా నిర్మాణాలు చేసుకున్నారు. దీన్ని ఎక్కడా కూడా కూల్చివేయకుండా ప్రజా ప్రయోజనాలకు సంబంధించే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని జనావాసాలకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలను కొన్ని నిర్మాణాలు చేశారు సార్. వాటన్నిటినీ కూడా ఒక ఎంఆర్ఓను, ఒక సబ్ కలెక్టరు, లేదంటే ఇట్లా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఒక తహసీల్దార్ ఆఫీసులో, లేదంటే మీరు అన్నట్టు బడులకు సంబంధించి కావచ్చు, పిల్లలు వీటికి సంబంధించి, లేదంటే మంత్రులు, లేదంటే వీళ్ళందరికీ కూడా సమీక్షలు సమావేశాలు ఏదైనా సరే వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు కానీ వాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడా కూడా చాలా వరకు కూడా ఫైనాన్షియల్ ఇప్పుడు ఉదాహరణకి తిరుపతిలో ఎస్పీ కార్యాలయం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా కొన్ని డివైడ్ అయిన తర్వాత ఎందుకంటే అప్పట్లో చిత్తూరు ఎస్పీ కార్యాలయం ఉంది, దాని తర్వాత తిరుపతి డివైడ్ అయిన తర్వాత తిరుపతిలో ఎస్పీ కార్యాలయం ఇంకా కూడా లోటు ఉంది. అలాంటి ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు తిరుమల టీటీడీకి సంబంధించినటువంటి ఆ భవనాన్ని తీసుకొని కలెక్టర్ కార్యాలయం నడుస్తున్నాయి. ఇట్లా రూరల్ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఇలాంటివి ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటికైనా ఏదైనా ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఏం అవసరం ఉందో ఆ రకంగా వాటిని ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. మరి అది ప్రభుత్వ నిర్ణయం, మరి అది ఏ విధంగా ముందుకెళ్తుందో ఇందాక ఆయన సార్ చెప్తూ కూడా అది ఎందుకంటే జీవో విడుదల చేయాలి, దాని తర్వాత కోర్టులు ఇవన్నీ కూడా నడుస్తాయి కాబట్టి అది ప్రభుత్వ పరంగా వెళ్ళే అవకాశం అయితే, కానీ ప్రజల్లో ఉన్నటువంటి పల్సేరా ఆ రకంగానే ముందుకెళ్తున్నారు సార్. మొత్తం మీద దీన్ని బట్టి మనం చూస్తే మొత్తం మీద రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎస్ సుధాకర్ రెడ్డి గారు, చివరిగా ఒక్క ప్రశ్న వేస్తాను. గత ప్రభుత్వం తాకట్టు పెట్టినటువంటి ఆస్తులు లేవు, అప్పు దొరికితే చాలు అన్నటువంటి ఆ ప్రయత్నం ఎక్కడ అప్పు దొరికినా ఎలా దొరికినా సరే అప్పు మాత్రమే మా లక్ష్యం అన్నట్టు ప్రవర్తించారు అన్నటువంటి విమర్శ ఉన్నది, కొంత వాస్తవం కూడా ఉంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. బట్ నాకు అనిపిస్తున్నది ముఖ్యమంత్రిగా ఆయన ఈ దేశంలోనే అత్యంత సంపన్నవంతుడు అన్నటువంటిది ఒక సత్యమైతే, ఈ పార్టీ కూడా అత్యంత సంపన్నవంతమైన పార్టీగా కూడా కనిపిస్తోంది. బట్ బికాజ్ పార్టీ కార్యాలయాలు చూసినప్పుడు సుధాకర్ రెడ్డి గారు. సరే, అవునండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక స్పృహ లేదండి. ఆయనకి విపరీతమైన స్వార్థం తప్ప ఇంకేమీ లేదు.
అంటే మనం పూర్వం నుంచి రాజరికాల నుంచి చూస్తుంటాం. ఒక్కొక్కరికి ఒక విధమైన ఏది యావ ఉంటుందండి. దాన్నే మేనియా అంటుంటాం. సంపద మీద లేదా ఇంకొక దాని మీద. కొంతమంది ఆ రోజుల్లో రాజులు ఒక 100 మంది 50 మందిని మహిళలు పెళ్లి చేసుకోవాలి, అలా కాదు. ఇంకొకరికి భూములు విపరీతంగా రాజ్యాన్ని విస్తరించాలి. ఒక్కొక్కరికి ఒక విధమైన ఆ మేనియా ఉందండి. ఆ ఉన్మాదమే, అది ఉన్మాదం కాక. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయాలి తప్ప తన సంపదను పెంచుకోవడం కోసం రాజకీయాలకు రాకూడదు. వ్యాపారాలు చేసుకోమనండి. ఇప్పుడు టాటా బిర్లాలు ఇలా లేకపోతే ఇంకా పెద్ద రిలయన్స్ వాళ్ళు ఎన్ని వేల కోట్లున్నా ఎవరైనా మనం అడుగుతున్నామండి. వాళ్ళు ఎంత విస్తరించినా సమాజానికి ఉపయోగపడుతుంది, వాళ్ళు సంపన్నులు అవుతున్నారు, సంపాదించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యాపారం చేసుకోమండి, ఎవరు అడగం. రాజకీయాలను అడ్డు పెట్టుకుని అక్రమంగా వ్యాపారాలు చేస్తూ సారాయి బ్రాందీలు అన్ని దొంగవి, ఎర్రచందనం అమ్ముకొని, ఇసుక అమ్ముకొని, ఎర్రమన్ను అమ్ముకొని, గ్రానైట్స్ రాళ్ళు అమ్ముకొని, చెత్త అమ్ముకొని, ఇన్ని ద్రోహాలు చేసి ఆయన ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ ఇప్పటికైనా ప్రజలు బుద్ధి చెప్పారు. ఆయన ప్యాలెస్ కు పారిపోయారు, పెద్దిరెడ్డి గారు ఎక్కడికి పారిపోయారు అర్థం కావడం లేదు. వెతకుతున్నాం. నేను ఎప్పుడో చెప్పానండి, మీకు గుర్తుంటది, రాజేంద్ర గారు TV5 లో 4 ఏళ్ల క్రితం, పెద్దిరెడ్డి నువ్వేం పెద్ద పుడింగి కాదు, మేము కూడా కొట్టగలం, మేము కత్తులతో పొడిస్తే కత్తులు దిగవనుకుంటున్నావా పెద్దిరెడ్డి అన్నా, నువ్వు ఒకడే మనగాడివా, నువ్వు పొడిస్తే దిగుతాదా అని ఆ రోజు చెప్పాను. 4 ఏళ్ల క్రితం చెప్పాను. అది ఈ రోజు నిజమైందండి పెద్దిరెడ్డి గారికి. కానీ లేదా మీకు గుర్తుంటారు, సమాజాన్ని అంచేయాలనుకుని ఇప్పుడు అనుభవిస్తున్నారండి. సుధాకర్ రెడ్డి గారు, మీరు సైకాలజిస్ట్ గా కాకుండానే మీరు ప్రిడిక్షన్స్ కూడా చెప్పగలరని నిరూపించుకున్నారు. ఫైన్ సార్, ప్రిడిక్షన్ ఏం కాదండి, సామాజిక స్పృహ ఉంటే దాన్నే అంటాను. ఎలా అదే సామాజిక స్పృహ సార్. సైకాలజీ అంటే మాస్ సైకాలజీ ఒకటి అనుకోండి. ఇప్పుడు ఎవరు చెప్పినా చాలా స్పీడ్ గా మోటార్ సైకిల్ పోయినా సాధారణంగా వీడు ఆడో. సరే, మరొక విషయం అడుగుతా చివరిగా, జనం కోసం మాత్రమే. ఆ పొంగనూరులోనే ఒక పార్టీ పెట్టి స్థాపించి ఆ పార్టీని మొత్తం రాష్ట్రం అంతా మేము క్యాండిడేట్స్ని అభ్యర్థులను నిలబెట్టబోతున్నాము అని నేను బీసీ నాయకుడిని చెప్పినటువంటి రామచంద్ర యాదవ్, ఐ థింక్ ఏంటి అది, దాన్ని ఎలా తీసుకోవాలి? ఓట్లు చీల్చారంటారా? అంటే మీకు చెప్తా, నేను పొంగనూరు నియోజకవర్గానికి, అదే సార్, పొంగనూరు నియోజకవర్గానికి పరిశీలకులుగా పనిచేశాను. మా వాళ్ళు కొంతమంది ఆ రామచంద్ర యాదవ్ గురించి అడిగితే, మీరు కావాలంటే నేను రాసిచ్చిన రిపోర్ట్ ఉందండి. 2 ఏళ్ల క్రితం మా పార్టీకి నేను రాసిచ్చిన రిపోర్ట్ ఏమంటే, రామచంద్ర యాదవ్ సొంతంగా పోటీ చేస్తే 5,000 ఓట్ల కంటే మించి వచ్చే ప్రశ్నే లేదు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి పోటీ చేయడం వల్ల అప్పుడు 16,000 ఓట్లు వచ్చాయని నేను చెప్పానండి. అతనికి ఏమి లేదండి, అతనంతా మామూలుగా ఉడాలంటాం, ఉడాల మాటలతో అతను ఎక్కడో అక్రమ సంపాదన ఆడుందో తెలియదు. కానీ అతను ఒక విధంగా రామచంద్రారెడ్డి గెలుపుకు దోహదపడ్డాడండి. అది కూడా నేను మా పార్టీకి చెప్పాను. ఆయన బీసీ ఓట్లను చీల్చి రామచంద్రారెడ్డి గారిని గెలిపించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. అతనికి డబ్బులు కూడా రామచంద్రారెడ్డి గారే సమకూరుస్తున్నా కూడా ఆశ్చర్యం లేదు. కొట్టుకున్నట్టు నటిస్తున్నారు. కొట్టినట్టుండాలి, తిన్నట్టుండాలి, చెయ్యాలి. దాన్ని ఒక డ్రామా ప్లే చేశారండి. ఈ రోజు ఆయన 4,500 ఓట్లు చీల్చారు. ఈ పెద్దిరెడ్డి గారు 6,000 ఓట్లతో గెలిచారు. ఆ 4,500 ఓట్లు ఆయన చీల్చకపోతే ఇంకొద్ది మేము గెలిచే అవకాశం ఉంది. నేనైతే చల్లా రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారని, మీరు ఇందాక ప్రిడిక్షన్ అన్నట్టు నేను అన్నా, పేరు మారుతుంది ఈసారి, ఏదో ఒక రామచంద్రారెడ్డి అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతాడని నేను చాలా ఛాలెంజ్ చేశాను. దురదృష్టవశాత్తు లోపం జరిగి ఓడిపోయారు. ఎస్ సుధాకర్ రెడ్డి గారు, ఇంకా గుర్తున్నది. ఎస్, ఇది ఫర్ ద పీపుల్ కార్యక్రమం. పాల్గొన్న సుధాకర్ రెడ్డి గారు ధన్యవాదాలు. అలాగే నా కొలీగ్ గోపీనాథ్ కూడా. ఎనీహౌ, ముగిస్తూ మీ రాజేంద్ర, నమస్తే.